నమస్తే. మనం ఫుడ్ తినడం ఎంత ఇంపార్టెంటో, తిన్న ఫుడ్ నెక్స్ట్ డే మార్నింగ్ ప్రశాంతంగా బయటకు వచ్చేయడం కూడా అంతే ఇంపార్టెంట్. అది రాకపోతే బాడీలో మీకు టాక్సిన్స్ ఉండిపోతే అది మీకు ఫిజికల్‌గానే కాదు, మెంటల్‌గా కూడా చాలా ఇష్యూస్ తీసుకొస్తుందనమాట. డిప్రెషన్ రావడము, క్రియేటివిటీ లేకపోవడము, ఏ పని చేయాలనిపించకపోవడము, బద్ధకం రావడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ కూడా వస్తూ ఉంటాయి. ఫిజికల్‌గా మీకు ఎలానో తెలుసు, మీకు కడుపు ఉబ్బరంగా అనిపించడము, తర్వాత నెక్స్ట్ డే ఏ ఫుడ్స్ తినాలి అని అనిపించకపోవడము, ఇలాంటి ప్రాబ్లమ్స్ అన్నీ ఉంటాయి. కాన్‌స్టిపేషన్ అంటే మలబద్ధకం అనేది చాలా కామన్ ప్రాబ్లము. దీనికి యోగాలో ఏదైనా సొల్యూషన్ ఉందా? అది ఈరోజు నేను చెప్పబోతున్నాను. ఓకే. సో కొన్ని ఎక్సర్సైజెస్ విత్ సమ్ ప్రికాషన్స్ మీరు మార్నింగ్ కానీ ప్రాక్టీస్ చేస్తే మీకు ఫ్రీగా మోషన్ అయ్యే అవకాశం ఉంది. సో ఈరోజు తాగితే ఈరోజే అవ్వాలి అని ఏం కాదు, బట్ ఇది మీరు కన్సిస్టెంట్గా ఒక అట్లీస్ట్ 7 days అయినా ఫాలో అయితే మీ పొట్ట అనేది ఖాళీ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఇంకా హాయిగా ఉంటుంది, మీకు నెక్స్ట్ డే నుంచి చాలా హాయిగా ఉంటుంది. ఓకే. సో దీనికోసం మీకు కావాల్సింది ఒక గ్లాస్ వామ్ వాటర్ అండి, అండ్ ఒక హాఫ్ స్లైస్ లెమన్, అండ్ ఇఫ్ ఓన్లీ రిక్వైర్డ్ సాల్ట్. ఇది ఎందుకు కూడా నేను చెప్తాను. సో ఈ 3 మీకు కావాలి. ఓకే. ఫస్ట్ అయితే వాటర్ని ఒక పొయ్యి మీద పెట్టేసి బాయిల్ చేసేసేయండి. సో మామూలుగా హాట్ వాటర్ మనకు వస్తుంది కదా, హీటర్ వాటర్, అది చెప్పట్లేదు ఎందుకంటే మనం ఇది తాగుతాము. సో అందుకనే పొయ్యి మీద మంచినీళ్ళు ప్రాపర్గా బాయిల్ చేసేసేయండి. అందులో మీరు ఒక లెమన్ స్లైస్ని ఇలా పిండుకోవచ్చు అనమాట. కంప్లీట్గా ఇట్లా పిండేసుకోవచ్చు. సో మీరు ఇక్కడ చూసినట్లయితే ద గ్లాస్ ఈజ్ వెరీ బిగ్. ఈ గ్లాస్ చాలా పెద్దగా ఉంది. సో మీరు కూడా మీ ఇంట్లో పెద్ద గ్లాస్ ఉంటుంది కదా, దాంతో మీరు తాగొచ్చు. జనరల్గా అయితే చిన్న గ్లాస్ అయితే 2 గ్లాసులు తాగండి, పెద్ద గ్లాస్ అయితే ఒక ఫుల్ గ్లాస్ అనమాట. ఎంత ఎక్కువ తాగితే అంత మంచిది, ఎందుకంటే మీరు ఇది ఎంప్టీ స్టమక్లో చేస్తున్నారు కాబట్టి ఇట్ ఈస్ ఇంపార్టెంట్. ఓకే. చిన్న గ్లాస్లో తాగితే పెద్ద ఉపయోగమే ఉంటుంది, పెద్ద గ్లాస్లో తాగండి. ఓకే. అండ్ ఇది ఎంప్టీ స్టమక్లోనే చేయాలి. మీ టీ తాగిన తర్వాతనో లేకపోతే ఏదైనా బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాతనో చేస్తే ఉపయోగం ఉండదు. ఎంప్టీ స్టమక్లో మాత్రమే నేను చెప్తున్నాను. దీని పవర్ అనేది ఎంప్టీ స్టమక్లోనే పనిచేస్తుంది. ఓకే. సో వామ్ వాటర్, లెమన్, ఈ 2 అయిపోయిన తర్వాత మీకు ఒకవేళ కాన్స్టిపేషన్ ఇంకా చాలా సివియర్గా ఉంది అని అనుకుంటే ఇందులో కొంచెం సాల్ట్ వేసుకోవచ్చు, చాలా కొంచెం, ఈ మాత్రం. ఓకే. ఒక స్పూన్లో కొంచెం, హాఫ్ అనుకోండి, ఇంకా సాల్ట్ వేసుకోవచ్చు. ఇది ఆప్షనల్, అందుకే ఇందాక చెప్పాను కదా, ఇది ఆప్షనల్. సివియర్ కాన్స్టిపేషన్ ఉంది అనుకుంటే మాత్రం ఇది వేసుకోండి, లేకపోతే ఈ 2 సరిపోతాయి అన్నమాట. సో ఇది వామ్గా ఉన్నప్పుడే ఇక్కడ నుంచి మాలాసనాల్లోకి వచ్చేసాయండి. మాలాసనం మనకు తెలుసు కదా, ఇండియన్ టాయిలెట్ పోజ్ అని అంటారు, రైట్? సో దిస్ ఈజ్ అ పర్ఫెక్ట్ ఆసన. మన పొట్టలో 3 స్పింక్టర్స్ ఉంటాయండి, రైట్? ఆ స్పింక్టర్స్ మనకి పైన, మధ్యలో అండ్ దెన్ కిందన ఉంటుందన్నమాట. సో మీకు ఈ కోలన్ ఏదైతే ఉందో, కోలన్ పొట్టలో ఉన్న పేగుల్ని కోలన్ అంటారు. ఆ కోలన్ ఏదైతే ఉందో అది ప్రాపర్గా ఒక అలైన్మెంట్లోకి రావాలి. మనకి మనం మోషన్ వెళ్ళడానికి అది ఒక అలైన్మెంట్లోకి రావాలి అంటే ఇది పర్ఫెక్ట్ పోజ్. కాకపోతే ఇందులో చాలామంది చేసే మిస్టేక్ ఏంటంటే ఇలా కూర్చునేటప్పుడు ఇలా రౌండెడ్గా కూర్చుంటారు. ఇది కరెక్ట్గా మీ బాడీ స్ట్రైట్గా ఉండాలి. యువర్ బాడీ హ్యాస్ టు బి స్ట్రైట్ లైక్ దిస్. 100% ఇట్ షుడ్ బి స్ట్రైట్. ఒకవేళ మీకు ఇది రావటం లేదు అని అనుకుంటే ఒక టవల్ని రోల్ చేసి మీ హీల్స్కి, అంటే ఈ కింద మీరు పెట్టుకోవచ్చు, లేదా ఒక యోగా బ్లాక్ని కూడా మీరు ఇక్కడ పెట్టుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ యోగా బ్లాక్ని ఈ కింద మీరు ఇట్లా పెట్టుకోవచ్చు. అప్పుడు కూడా మీకు కొంచెం సపోర్ట్ దొరుకుతుంది అనమాట. సో దిస్ ఈజ్ ఆల్సో ఫైన్, బట్ ఇంపార్టెంట్ పాయింట్ ఈజ్ యువర్ బ్యాక్ హ్యాస్ టు బి స్ట్రైట్. అండ్ ఈ పొజిషన్లో ఈ ఫుల్ వాటర్ని, రైట్, మీరు తాగాలి. నేను ఇప్పుడు ఫుల్ వాటర్ కన్జ్యూమ్ చేయట్లేదు, బట్ మీకు చెప్తున్నాను. సో యూ డ్రింక్ ద ఫుల్ వాటర్. వన్స్ తాగేసిన తర్వాత ఇదే పొజిషన్లో మీ బాడీని కాస్త అడ్జస్ట్ చేసుకోండి లైక్ దిస్, రైట్? బాడీ స్ట్రైట్గా పెట్టి కీప్ యువర్ హ్యాండ్స్ లైక్ దిస్ అండ్ పుష్ ఇట్ అండ్ స్టే ఇన్ ద మలాసన ఫర్ ఫ్యూ మినిట్స్. మేబీ ఒక 30 seconds to 1 minute సరిపోతుంది. జస్ట్ స్టే దేర్. ఇన్హేల్, exhale, push your legs out. Inhale, exhale. Inhale, exhale. వన్స్ ఆ పొట్టలో ఉన్న వాటర్ కాస్త సెటిల్ డౌన్ అయిన తర్వాత యూ హ్యావ్ టు స్టాండ్ అప్. నిల్చున్నాక ఈ 2 వేళ్ళు ఇట్లా ఇంటర్లాక్ చేసి పెట్టండి. నెమ్మదిగా ఇన్హేల్ చేస్తూ మీ బాడీని పైకి స్ట్రెచ్ చేస్తారనమాట కంప్లీట్గా. అండ్ వన్స్ చేతులు పైకి వెళ్ళాక మీ హీల్స్ కూడా నెమ్మదిగా పైకి స్ట్రెచ్ చేయొచ్చు. మీ కంప్లీట్ స్టమక్ అండ్ ఫ్రంటల్ బాడీ స్ట్రెచ్ అయ్యేటట్టు చూసుకోండి. ఓకే. అండ్ దెన్ ఎక్సేల్ చేస్తూ నెమ్మదిగా మళ్ళీ నార్మల్ పొజిషన్కి వచ్చేయచ్చు. ఇన్హేల్ అప్, స్ట్రెచ్, ఎక్సేల్ డౌన్. Inhale up,
ఎక్సేల్ డౌన్. టోటల్ 8 టైమ్స్ చేయబోతున్నాం. 7 down, 6 down, 5 down, 4 down, 3 down, 2 down, 1 and down. రిలాక్స్. ఎక్సలెంట్. మీ కాళ్ళు రెండు కాస్త స్ట్రెచ్ చేయండి. నెక్స్ట్ ఎక్సర్సైజ్ కోసం మనం సైడ్కి బెండ్ అవ్వబోతున్నాం. ఓకే, మన బాడీని మన పొట్టని కంప్లీట్గా స్ట్రెచ్ చేసాం కదా. సో ఇప్పుడు మన సైడ్ ఈ పర్టికులర్ ఏరియాస్లో కంప్రెషన్ వచ్చేలాగా మనం మూవ్ అవుతాం అనమాట. ఇవన్నీ ఒక సీక్వెన్స్లో మాత్రమే చేయాలండి. అప్పుడే there are 3 స్పింక్టర్స్ అని చెప్పాను కదా. మీ పొట్ట మధ్యలో గేట్లా ఉంటాయి కదా, ఆ గేట్లు అనేవి లాక్స్ ఓపెన్ అవుతాయి అనమాట. ఆ 3 స్పింక్టర్స్ ఓపెన్ అవ్వాలి అంటే ఇదే సీక్వెన్స్లో చేయాలి. ఓకే, సో ఇంటర్లాక్ యువర్ ఫింగర్స్, స్ట్రెచ్ యువర్ హ్యాండ్స్ అప్. Inhale, exhale, right side, come back, left side, come back. 8 times చేయబోతున్నాం. Inhale, exhale, 8, inhale, exhale, inhale, exhale, 7, inhale, exhale, inhale, exhale, 6, inhale, exhale, inhale, exhale, 5, inhale, exhale, inhale, exhale, 4, inhale, exhale, inhale, exhale, 3, inhale, exhale, inhale, exhale, 2, inhale, exhale, inhale, exhale, 1, inhale and exhale. Relax, come back. చేతులు లైట్గా పెయిన్ రావచ్చు, ఇట్ ఈస్ ఓకే, యూ కెన్ జస్ట్ షేక్ ఇట్ ఆఫ్. చలో నెక్స్ట్ ఎక్సర్సైజ్ కోసం మీ కాళ్ళు కొంచెం దగ్గరగానే పెట్టేసేయండి. 2 చేతులు ఇట్లా ముందుకు స్ట్రెచ్ చేయండి లైక్ దిస్. ఇక్కడ నుంచి మనం ట్విస్ట్ చేయబోతున్నాం అనమాట బాడీని. సో ఇన్హేల్, ఎక్సేల్, ట్విస్ట్ బ్యాక్ అండ్ కమ్ బ్యాక్. Exhale, twist, inhale, back, twist, 8, back, twist, back, twist, 7, back, twist, back, 6, back, twist, back, 5, back, twist, back, 4, back, twist, back, 3, back, twist, back, 2, back, twist, back, 1, back, twist and back. And now relax your hands. Relax. సో మళ్ళీ మ్యాట్ మీదకి వెళ్ళిపోతాం. ఇప్పుడు మనం ట్విస్ట్ చేసాం కదా, ఇందులోనే ఈ బ్యాక్ సైడ్కి ట్విస్ట్ తెలిసేలా ఒక పర్టికులర్ ఎక్సర్సైజ్ చేయబోతున్నాం అనమాట. సో లెట్స్ గో బ్యాక్ ఆన్ ద మ్యాట్. మళ్ళీ కిందకు వచ్చేసిన తర్వాత ఇట్లా భుజంగాసనాలకు వచ్చేసేయండి. మీకు తెలుసు కదా భుజంగాసన. భుజంగాసనాలకు వచ్చేసేయండి. 2 పాదాలు ఇట్లా వెనక్కి పెట్టేసేయండి. ఓకే, ఇక్కడ నుంచి మీరు ఒకవేళ భుజంగాసనాలు ఉండలేరు అని అనుకుంటే ఇట్లా స్పింగ్స్ పోజ్లోకి రావచ్చు. దిస్ ఈజ్ ఆల్సో ఓకే. లేదు ఫుల్ భుజంగాసనాలో మీరు ఉండగలరు అని అనుకుంటే 2 చేతులు పక్కన పెట్టేసేయండి. లిఫ్ట్ యువర్ బాడీ అండ్ నెమ్మదిగా మీ ఎడమ వైపుకు తిరిగి మీ ఎడమ పాదం చూడడానికి ట్రై చేయండి. అండ్ స్లోగా
మీ కుడి పాదాన్ని చూడడానికి ట్రై చేయండి. ఎడమ పాదాన్ని, కుడి పాదాన్ని. టోటల్ 8 టైమ్స్. 1 2 3 4 5 6 7 8 అండ్ రిలాక్స్. మీ హ్యాండ్స్ కూడా లైట్గా పెయిన్ రావచ్చు, బట్ దట్ ఈస్ ఓకే. ఇక్కడ నుంచి మళ్ళీ యు కమ్ టు మాలాసన. విల్ ట్రై సంథింగ్ కాల్డ్ క్రో పోజ్. ఓకే, సో వన్స్ మాలాసనలోకి వచ్చేసిన తర్వాత మీ 2 చేతులు ఇట్లా మీ కాళ్ళ మీద పెట్టేసేయండి. నెమ్మదిగా మీ కుడి కాలు కిందకి తీసుకురండి. మీ ఎడమ వైపుకు తిరగండి. మీ ఎడమ కాలుని ఇట్లా హగ్ చేసుకోండి. స్టే ఫర్ 2 seconds అండ్ స్లోలీ టర్న్. మళ్ళీ కుడివైపుకు తిరగండి, ఎడమ కాలు కిందకి పెట్టండి, టర్న్. స్లోలీ లిఫ్ట్ అండ్ టర్న్. ఇది కూడా 8 times. 1 right side. 2 right side. మీరు కావాలి అంటే చేతుల సపోర్ట్ కూడా తీసుకోవచ్చు, అంటే ఇలా అన్నమాట. 3 right side. 4 right side. 5 right side. 6 right side. Almost done. 7 right side. 8 right side and relax. Then కాసేపు మలాసనలో కూర్చోవచ్చు. అదర్వైజ్ యూ కెన్ సిట్ నార్మలీ. జనరలీ ఇది మనం శంఖ ప్రక్షాళన అని ఒక ప్రాసెస్ ఉంటుందండి యోగాలో. అందులో ఇలాంటి గ్లాసెస్ ఒక 8 గ్లాసెస్ తాగి అప్పుడు ఈ ప్రాసెస్ చేసి మళ్ళీ 8 గ్లాసెస్ తాగి మళ్ళీ ఈ ప్రాసెస్ చేస్తారు అంటిల్ స్టమక్ కంప్లీట్ అయిపోయేటట్టు. బట్ అది మీరు ఏదైనా ఒక ఆశ్రమంలో కానీ లేకపోతే ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ పర్యవేక్షణలో మాత్రమే చేయాలి, మీ ఇంట్లో మీరు చేయకూడదు. బట్ దానిలో ఇది ఒక మినీ వర్షన్ అనమాట. ఇది మీరు హాయిగా ఇంట్లోనే చేసుకోవచ్చు. ఓన్లీ 1 glass 1 round. ఇది ఈరోజు చేస్తే ఈరోజే మీకు ఫ్రీ మోషన్ అయిపోవాలని లేదు. మీరు రెగ్యులర్గా చేసే కొద్దీ మీ పొట్టకి వాటర్ అనేది ఎక్కువ రీచ్ అవుతుంది అనమాట, రైట్? అండ్ మీ కాలన్ కూడా నెమ్మదిగా అక్కడ వాటర్ వెళ్ళే కొద్దీ మీ స్టూల్ అనేది మెత్తబడుతుంది. అది ఎప్పుడైతే మెత్తబడుతుందో ఆటోమేటిక్గా మీకు ఫ్రీ మోషన్ అనేది అవుతుంది. రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి దిస్ ఎంటైర్ ప్రాసెస్ రెగ్యులర్లీ ఫర్ అట్లీస్ట్ 5 to 6 days అండ్ దెన్ యూ స్టార్ట్ నోటీసింగ్ రిజల్ట్స్. ఓకే, డు నాట్ మిస్ దిస్. మీకు ఇది హెల్ప్ అయిందో లేదో నాకు కామెంట్స్లో చెప్పండి. మీ ఫ్యామిలీలో కానీ ఫ్రెండ్స్లో కానీ ఎవరైనా కాన్స్టిపేషన్తో బాధపడుతుంటే వాళ్ళకి వీడియో మీరు షేర్ చేయొచ్చు. ఓకే, ఇలాంటి ఎన్నో హెల్త్ టిప్స్తో పాటు రెగ్యులర్ యోగా అండ్ ఫుడ్ సజెషన్స్ కూడా మీకు కావాలి అని అనుకుంటే మన 14 days ఫ్రీ యోగా ప్రోగ్రాంలో మీరు జాయిన్ కావచ్చు. లింక్ డిస్క్రిప్షన్లో ఉంది, దాని మీద క్లిక్ చేయండి. నెక్స్ట్ బ్యాచ్లో మీరు కూడా నాతో కలిసి యోగా చేయొచ్చు. ఓకే, డు నాట్ మిస్ దిస్ ఆపర్చునిటీ. ఇదైతే రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయండి ఒకవేళ మీకు కాన్స్టిపేషన్ ఉంటే కనుక.
ఓకే, ఆల్ ది వెరీ బెస్ట్.